వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డికి సంబంధం లేదని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ కేసులో అవినాష్ రెడ్డికి సంబంధం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. ఎన్నికల ముందు వివేక హత్య కేసు ద్వారా తమ నాయకుడు జగన్ను నైతికంగా దెబ్బతీసేందుకు ప్రయత్నించారన్నారు. బీటెక్ రవి ఆదినారాయణ రెడ్డికి సంబంధాలు ఉన్నట్లు ఆధారాలున్నాయని సజ్జల ఆరోపించారు. వివేక హత్య కేసులో స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా చంద్రబాబుదేనన్నారు. చెప్పి ఉంటే అవినాష్ రెడ్డి అక్కడికి పోయిన తర్వాత ఎలా రియాక్ట్ అయ్యాడు అనేది డిఫరెంట్ ఇష్యూ. ఎందుకు చెప్పలేదు? 3, ఆదినారాయణ రెడ్డి తర్వాత సిబిఐ దగ్గరికి అటెండ్ అయ్యి ఏం చెప్పాడో బయటకు వచ్చింది. ఈరోజు మీరు కూడా మీడియాలో ప్లే చేశారు. ఏమన్నాడు? నాకు శివప్రకాష్ రెడ్డి ఫోన్ చేసి గుండెపోటుతో బాగా చనిపోయారు అని చెప్పాడు అని అన్నాడు. చెప్పింది శివప్రకాష్ రెడ్డి చెప్పాడు. ఇంకా బయట ఎక్కడో టీవీలో ఏదో వచ్చింది అంటున్నారు. దాన్ని ఎందుకు పరిగణనలోకి తీసుకోరు? అలాగే పిఏ అతను కృష్ణారెడ్డి ఫోన్ చేసి రాజశేఖర రెడ్డికి ఫోన్ చేస్తే రాజశేఖర రెడ్డి ఆ లేఖ బయట పెట్టొద్దు, ఫోన్ కూడా ఎవరికి ఇవ్వద్దు, మేము వచ్చేంత వరకు ఎందుకు దాచిపెట్టమన్నాడు. దాచి వచ్చిన తర్వాత దాంట్లో ఏదైతే డిలీట్ చేసి మెసేజ్లు ఎందుకు ఫోన్ హ్యాండ్